డ్యాడీకి చెప్తే వాళ్ళ డ్యాడీ అంటాడుగా, "వద్దమ్మా మంచిగా చదువుకో నువ్వు. మీ మమ్మీ కూడా లేదు. మీ చిన్నమ్మేమో నిన్ను మంచిగా చూసుకుంటలేదు. నువ్వు కనీసం బాగా నువ్వైనా మంచిగా చదువుకో. మంచిగా చదువుకుంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చని" ఆ పిల్లకి ఎంత అర్థమయ్యేటట్టు చెప్పినా ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకపోగా వాళ్ళ డ్యాడీతోని మాట్లాడడం మానేసింది. కొద్ది రోజులు అలిగింది. ఫుడ్ తినడం మానేసింది. అలా చేసింది. చేస్తే సరేలే ఇగ ఏదో ఒకటి చూద్దాంలే, రానీలే మళ్ళీ ఈసారి బాబాయ్ వచ్చినప్పుడు పోదువులే అని చెప్పేసి అన్నాడంట. వాళ్ళ డ్యాడీ అన్నాడు ఆ అమ్మాయితోని. అంటే సరేలే అని చెప్పి మామూలుగా పోయి పని చేసుకోవడము, లేదా స్కూల్‌కి పోవడం, ఆడుకోవడం ఇలాగే చేస్తా ఉంది. అయితే ఒకరోజు ఏమైంది, వాళ్ళ చిన్నమ్మ అనమాట. అంటే ఇంటికెళ్ళింది. ఆడుకుంటూ ఇంటికి పోయింది. ఇంటికి పోతే చిన్న తమ్ముడు పుట్టాడని చెప్పినాను కదా! వాడిని ఎత్తుకుంటా అని చెప్పేసి ఎత్తుకోవడానికి ట్రై చేస్తే వాడిని ఇయ్యకపోగా వాళ్ళ చిన్నమ్మ బాగా కొట్టిందామెని. అంటే ఎత్తుకొని ఇట్లా ఆడిస్తుంటే అప్పుడే వచ్చిందామె. వస్తే ఎత్తుకొని ఆడిస్తుంటే వాళ్ళ చిన్నమ్మ అప్పుడే వచ్చి బాగా కొట్టిందనమాట. ఎందుకు కొట్టిందో నేను మీకు నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా.